హలో! హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం కిసాన్‌కి హోషియార్ అనే లెసన్ గురించి తెలుసుకుందాం. కిసాన్‌కి హోషియార్. కిసాన్ అంటే ఏటమ్మా? రైతు. కిసాన్ అంటే ఏటమ్మా? రైతు. హోషియారి తన తెలివితేటలన్నమాట. ఇక్కడ రైతు యొక్క తెలివితేటలు ఏంటి? అసలు ఏం చేశాడు? అనేది మనం ఈరోజు లెసన్‌లో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. సరే, ఇప్పుడు లెసన్‌లోకి వెళ్ళిపోదాం. एक किसान अपने खेत जोत रहा था। अचानक कहीं से एक भालू आ गया। भालू किसान को मारने झपटा। किसान ने कहा, मुझे क्यों मारते हो? उपज होने दो, जो कहेगे वही खिलाऊंगी। చూడండి, ఇక్కడ లెసన్లో ఏమంటున్నారు చూడండి. ఏ కిసాన్, ఒక రైతు ఉన్నాడనమాట. అపనే ఖేత్ జోత్ రహాతా, రైతు ఏం చెప్తాడమ్మా? తన పొలాల్ని దున్నుకుంటాడు కదా. రైతులు ఏం చేస్తారు? పొలాలను దున్నుకుంటాడు కదా. ఇక్కడ ఈ రైతు కూడా తన పొలాన్ని దున్నుకుంటూ ఉన్నాడనమాట. అచానక్ కహీ సే ఏక్ భాలు ఆగయా. అకస్మాత్తుగా, ఓకే, అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఓకేనా? బాలు ఆగయా. బాలు అంటే ఏంటమ్మా? ఎలుగుబంటి. బాలు అంటే ఏంటమ్మా? ఎలుగుబంటి వస్తుందన్నమాట. బాలు కిసాన్కు మానే झपटा. బాలు ఏం చేసిందంట? ఆ రైతును కొట్టిందనమాట, కొట్టసాగిందనమాట. ఓకే, కొడుతూనే ఉందన్నమాట. కిసాన్ నే కహా, ముజ్జే క్యో మార్తే హో. కిసాన్ వెంటనే అడిగాడనమాట, నువ్వు ఎందుకు కొడుతున్నావు నన్ను? అసలు ఎందుకు కొడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నాడనమాట. ఉపజ్ హోనేదో, జో కహోగే వహీ ఖిలాऊंगी. నన్ను పండించుకో, నువ్వేది కావాలడిగితే అది తినిపిస్తాను నీకు. నువ్వేది అడిగితే అది పండిస్తాను. అదిటే నువ్వు ఏది అడిగితే అది నేను తినిపిస్తాను అని అన్నాడనమాట. ఓకే, ఇద్దరు కలిపి ఒక ఒప్పందానికి వచ్చారనమాట. ఇద్దరు కలిపి, రైతు అలాగే ఎలుగుబంటి. ఎలుగుబంటి కొట్టడం ఆపితే పండిస్తాను అన్నాడు. పండించిన దానికి ఏమిస్తామన్నారు? నువ్వు ఏది అడిగితే అది నేను ఇప్పిస్తాను, తినిపిస్తాను అని అన్నాడనమాట. సో మరి ఇప్పుడు ఏం జరిగిందనేది చూద్దాం. మరి ఒప్పందానికి రావాలి కదా. వెంటనే బాలునే కహా, బాలునే చెప్పిందనమాట. బాలు అంటే ఏంటి? ఎలుగుబంటి అనమాట. ఏం చెప్పింది? భూమికి ऊपर की उपज मेरी, नीचे की तुम्हारी रहेगी. भूमि के ऊपर की उपज मेरी और नीचे की तुम्हारी रहेगी. అంటే భూమిపైన ఏదైతే పండిస్తున్నావో అది నాది, కిందని ఏ ఉన్నా సరే అవి నీవి అని అన్నదన్నమాట. భూమిపైన ఉన్నవన్నీ కూడా చూడండి. ఊపర్ అంటే మొక్కల పైన ఉన్న ఏవి పండినా సరే ఎలుగుబంటికి ఇచ్చేయాలన్నమాట. కిందన ఏవి పండినా సరే అది ఎవరికి ఇవ్వాలి? రైతు అన్నమాట. ఇలా ఒప్పందం అనేది వేసుకున్నారు. మరి ఏం చేస్తున్నాడు రైతు అనేది చూద్దాం. అప్పుడు రైతు ఏం చేశాడు? కిసాన్నే ఆలుకో బోదియా హే. కిసాన్, రైతు ఏం చేశాడంట? ఆలు అంటే ఏంటమ్మా? బంగాళదుంపలు అన్నమాట. బంగాళదుంపలు నాటారనమాట. ఏమన్నారు వీళ్ళిద్దరు ఒప్పందం ఏంటి? పైన పండినవన్నీ ఎలుగుబంటివి, కిందన పండివన్నీ ఎవరివి? రైతువి కదా. సో ఉపజ్ హుయితో భాలుకో పత్తే ఖానేకి మిలే, భాలుకో చిడికర్ రహ్ గయా. అయితే ఏమనుకున్నారు? పైన పండినవి ఎలుగుబంటివి కదా, కాబట్టి ఎలుగుబంటికి ఏమొస్తాయి? ఇంకా బంగాళదుంపలు ఎక్కడ పండుతాయి? కిందన పండుతాయి అన్నమాట. కిందన పండుతాయి కదా. కిందన పండివి ఎవరికి సొంతం? రైతుకు సొంతం. కాబట్టి రైతు అనేవాడు పట్టుకెళ్ళిపోయాడు అనమాట. ఓకేనా? పైన ఇంకేముంటాయి? ఆకులు అలములే కదా, అవికి మాత్రం ఎవరికి దక్కాయి? ఎలుగుబంటికి దక్కాయి అన్నమాట. చూడండి ఎంత తెలివిగా కిసాన్ ఆలోచించాడో. అర్థమైందా? తను పైది అడిగింది కదా, అందుకే పై పంటలు వేయలేదు. లోపల వేసుకునే పంటలు, లోపలికి భూమి లోపల పండే పంటని వేశాడనమాట రైతు తెలివిగా ఆలోచించి. పాపం బాలుకి ఏమీ దొరకలేదన్నమాట. పాపం చీడికర్చి అనుకొని ఉండిపోయిందన్నమాట. ఇక్కడ రైతు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఇది చూడు, చిడికర్ గుస్సా మీద ఉందన్నమాట, బంగాళదుంపలు పోయావి అనేసి. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం.
अगली बार भालू ने कहा, देखो इस बार भूमि के नीचे की उपज मेरी और ऊपर की तुम्हारी. అయితే ఈసారి బాలు చాలా తెలివిగా ఆలోచించి ఏం చెప్పిందంట. బాలు అంటే ఏంటి, ఎలుగుబంటి అన్నమాట. ఎలుగుబంటి అన్నదంట ఏమని, దేకో ఇస్ బార్ భూమికే నీచే, భూమిలో ఏదైతే పండిందో అది నాకు, పైన ఏది పండిందో అది నీకు. అంటే ఈసారి పైన పండింది ఎవరికి, రైతుకి. భూమి లోపల పండింది ఎవరికి, ఎలుగుబంటికి. ఎందుకు, బంగాళదుంపలు వేస్తాడు కదా, అప్పుడు తనకే కదా అన్నీ వస్తాయి అని అనుకుందనమాట. మరి రైతు ఏం చేశాడో చూద్దాం. ఇస్ బార్ కిసాన్ నే గేహూ బో దియా, జబ్ ఉపజ్ హుయి తో కిసాన్ కే మిలే చమ్కీలే గేహూ, బాలు కో మిలి కేవల్ జడే. అయితే ఈసారి రైతు ఏం చేశాడు అంట, గెహు అంటే గోధుమలు వేసాడనమాట. గోధుమలు ఎక్కడ పండుతాయి, పైన పండుతాయి, కిందన పండుతాయా, భూమి లోపల పండుతాయా, పైన పండుతాయా, పైన పండుతాయి. బాలు ఏటన్నది, పైన పండేవన్నీ రైతు అని చెప్పిందనమాట. కాబట్టి ఏమైంది, అప్పుడు రైతుకి ఏటి వస్తాయి, గోధుమలు వస్తాయి అన్నమాట. గోధుమలన్నీ పాప రైతు తీసుకుని వెళ్ళాడు. కిందన పండేవన్నీ కూడా ఎవరికన్నది, బాలు కన్నది కదా. పాపం దీనికి ఏటి మిగిలింది, మళ్ళీ గడ్డే మిగిలిందనమాట. ఫస్ట్ ఏమో ఆకులు మిగిలాయి, ఇప్పుడు జడే మిగిలాయి అన్నమాట, గడ్డలు మిగిలాయి అన్నమాట. పాపం దీనికి ఈసారి ఛాన్స్ ఇవ్వలేదు. చూడండి కిసాన్ ఎంత తెలివైన వాడు. ఓకేనా, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఇస్ బార్ భాలు కిసాన్ కో పాట్ పడానేకి సోచి. ఈసారి బాలు కూడా ఏం చెప్పింది, కిసాన్కి ఇంకా గట్టిగా గుణపాఠం చెప్పాలని అనుకుందనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పిందంట చూడండి. ఉస్నే కిసాన్ సే కహా, భూమి కే సబ్సే ఊపర్ और భూమి కే నీచే కి ఉపజ్ మేరీ. ఈసారి తెలివిగా ఆలోచించి ఏం చేసింది, ఈసారి భూమి లోపల పండినవి నావే, పైన పండినవి నావే, నాకు అవి కావాలి అని గట్టిగా కూర్చుందనమాట బాలు. ఎందుకు, ఫస్ట్లో దెబ్బ అయిపోయింది కదా. ఫస్ట్ ఏమో కింద పై కావాలన్నది, కానీ కిందన పండించాడు బాలు. అవునా, ఏటి పండించారు, బంగాళదుంపలు పండించారు. నెక్స్ట్ ఏమో పై వద్దనుకుంది, కానీ పైకి పండించారు ఎవరు, రైతు. ఏమని పండించారు, గోధుమలు పండించారు. అవునా, ఇలా కాదు, ఏదైనా పైన కిందనే కదా పండుతాయి, అంటే భూమి లోపల భూమి బయటనే కదా పండుతాయి. అందుకని తెలివిగా ఆలోచించి అడిగిందనమాట. కిసాన్ మాన్ గయా, ఓకే అని చెప్పాడనమాట. ఓకే నువ్వేదంటే అదే అని చెప్పాడనమాట కిసాన్. ఇస్ బార్ కిసాన్ నే లగాయా గన్నా. ఈసారి కిసాన్ ఏం చేశాడు, గన్నా అంటే ఏంటి, చెరుకు గడలు వేసాడనమాట. మరి చెరుకు గడలు ఎక్కడ పండుతాయి, మిడిల్లో పండుతాయి అన్నమాట. అవి భూమి లోపల పండవు, భూమి పైకి కూడా రావు, ఆకులు కదా వస్తాయి. సో ఇప్పుడు ఏమైందో చూద్దాం. జబ్ ఉపజ్ హుయి తో భాలు కో మిలే పత్తే ఔర్ జడే, బాలు కో సిర్ చక్రా గయా. ఈసారి ఏమైంది, రైతు ఏం చేస్తాడు, పైన కిందన కోస్తాడనమాట. చెరుకు పైగడలు, ఆకులు, కిందన వేళ్ళు కూడా కోస్తాడనమాట. కోసి బాలుకి ఇచ్చేస్తాడు. ఎందుకు, పైవి కిందన భూమి లోపల ఉన్నవన్నీ బాలుకి కదా కావాలన్నది, ఆ ఎలుగుబంటికి కదా కావాలన్నది, అవి ఇచ్చేస్తాడనమాట. ఇంకేముంది దానికి, ఇంకేమైనా మిగిలిందా, అమ్మో రైతు చాలా తెలివైనవాడు అనేసి కళ్ళు తిరిగాయి అన్నమాట ఇతను చేసే ప్రతి పనికి కూడా. ఎవరికి, ఎలుగుబంటికి అన్నమాట. రైతు చాలా తెలివితేటలు ఉపయోగించి మంచి పంటలు అనేవి వేసారనమాట. బాలుకి గట్టిగా బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు రైతు దగ్గరికి వెళ్ళలేదన్నమాట, ఏడిపించలేదన్నమాట. అర్థమైందా లెసను, చాలా బాగుంది కదా లెసను. ఓకే నాన్న.